50 సో ఫస్ట్ స్టార్టింగ్లో ఈ సైడ్ వేస్ ఎందుకు వచ్చింది అనేది తెలుసా? అండ్ ఇక్కడ కూడా చూడండి, నిఫ్టీ బ్యాంక్ సైడ్ వేస్లోనే ఉన్నది. సో రీజన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం, ఓకేనా? సో మార్కెట్ ఏంటంటే ఇక్కడ 21,700 దగ్గర ఉంది. కాల్స్ ఎన్ని ఉన్నాయి? 1.64 crores ఉన్నది. 1.21 పుట్ క్రోర్స్ ఉన్నది. ఓకే, సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఎక్కువగా చూపిస్తున్నది. ఓపెన్ చేంజ్ ఇది. ఓకే, సో ఇక్కడ చూద్దాం ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది. ఇది కూడా హై లెవెల్లో ఉంది. 21,700 డౌన్ సైడ్ చూపిస్తున్నది మార్కెట్ అనేది. వీళ్ళు సెల్లర్స్ కదా. రెడ్ క్యాండిల్స్ వచ్చేసి కాల్స్, అంటే కాల్స్ బై చేస్తారు కాబట్టి మార్కెట్ కిందికి వస్తుంది. గ్రీన్ వచ్చేసి పుట్స్, అంటే పుట్స్ని బై చేస్తే ఎక్కువగా పుట్స్ హైలు ఉన్నాయి అనుకోండి, మార్కెట్ పైనకి వెళ్తుంది. అవునా? సో ఇన్ ద మార్నింగ్ టైంలో ఏమైందంటే ఈ గ్రీన్ అనేటివి హై ఉన్నాయి, రెడ్ అనేది లో ఉంది, 21,600 ఇది. సో మెల్లమెల్లిగా మార్కెట్ మూవ్ అవుతున్న కొద్దీ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తుంది. సో అగైన్ ఇది మార్కెట్ 21,650కి రాగానే ఆటోమేటికల్లీ మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. ఎందుకంటే ఓపెన్ చేంజ్లో పుట్స్ ఎక్కువగా బై చేస్తారు, అంటే మార్కెట్ పైనకి వెళ్తుంటుంది. సో ఇక్కడ చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పుట్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో మార్కెట్ మీదికి వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నది. అంటే ఏంటి, వీళ్ళు కొత్తగా యాడ్ అవుతున్న వాళ్ళు అన్నట్టు. ఓపెన్ చేంజ్లో ఎప్పుడైనా మనకి కొత్తగా యాడ్ అవుతున్న వాళ్ళది హిస్టరీ కనిపిస్తుంటుంది. ఇక్కడ మనకి ఏది హైలు ఉంటే అటు సైడ్ మార్కెట్ అనేది మూవ్ అవుతుంటుంది అన్నట్టు. ఓకేనా? సో మీకు డౌట్ ఉందంటే ప్రజెంట్ 9:43 అవుతుంది కదా. సో టుడే డేట్ వచ్చేసి మనకి ఎంత 11th Jan. సో చెక్ చేసుకోండి. సో మార్కెట్ అనేది 21,670 నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ 21,700 దగ్గర మనకి సో పుట్ బయర్స్ ఉన్నారు కదా. పుట్స్ ఎట్లా ఉన్నారంటే పుట్ సెల్లర్స్ వాళ్ళు ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువ ఉన్నారు. సో మార్కెట్ అనేది 21,700 నుంచి 21,660 670 ఆ మధ్యలో మాత్రమే రోల్ అవుతుంటుంది. కాసేపటికి అది ఒక ట్రెండ్ అనేది ఫాలో అవుతుంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్. థ్యాంక్ యూ.